నా పేరు అశోక్ అండి, మాది బుడంగుంట దళితవాడ. నేను ఏదైతే 10 గంటలకి విద్యుత్ శాఖ వారు వచ్చి ఇష్ట ప్రకారంగా మీటర్లు కట్ చేయడం, వైర్లు ఎక్కడెక్కడ కట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వచ్చేసి మేము కరెంటు బిల్లులు కట్టుకుంటామన్నా కూడా నిర్దాక్షిణ్యంగా ఒక అరగంట గంట కూడా టైం ఇవ్వకుండా దాన్ని మొత్తం కట్ చేసి మేము కట్ చేసిన తర్వాత మీరు కట్టుకోండి, తర్వాత వచ్చేసి మీరు ఎట్లా బిగించుకోండి అనేసి చెప్పడం జరిగింది. అది చాలా దారుణమైన విషయం. అది కట్టుకుంటాం ఒక అరగంట టైం ఇవ్వండి అన్నా కూడా దాన్ని ఎందుకని అంత నిర్లక్ష్యంగా వైర్లు కట్ చేశారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని దళిత సంఘాలతో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. సాయంత్రం కార్యాచరణ పూర్తి చేసుకునేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. బుడమగుంట మేము 17వ వార్డు ఎస్సీ కాలనీ సార్. ఇక్కడ మేము 500 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు నివసిస్తున్నాం సార్. 2010లో ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ ఎస్సీ సప్లు 2009లో ఇంద్రమ్మ ఇల్లు కట్టారు సార్ మాకు. అప్పటి నుంచి ఉచిత కరెంట్ అని మేము ఎస్సీ సప్లానికి మంజూరు చేసినప్పటి నుంచి ఉచిత కరెంట్ అని 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏ రోజు విద్యుత్ అధికారులు బిల్లు అడగకుండా ఇవాళ ఒక్కసారిగా వచ్చి మా దళితవాడ మీద దాడి చేసినట్టుగా వాళ్ళు ఒక 50 మంది విద్యుత్ అధికారులు వచ్చి ఇల్లు తాళాలు పగలగొట్టి మహిళలు ఉన్న సమయంలో మగవాళ్ళు లేకుండా ఉన్న సమయంలో వచ్చి వైర్లన్నీ కట్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోయారు సార్. మీటర్లు కట్ చేసుకొని ఎత్తుకొని పోయారు సార్. 95 రూపాయలు బిల్లు ఉన్న దానికి కూడా మీటర్ కట్ చేశారు సార్. ఒక్కొక్కరికి 57,000 60,000 బిల్లు చూపించి ఇవి కడితేనే మీకు మళ్ళీ కరెంట్ ఇస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరన్నా అడిగితే మీ మీదే కేసులు పెడతామని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకొని పోండి అని బెదిరిస్తున్నారు సార్. కాబట్టి మా దళిత వాడికి కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను కోరుకుంటున్నాను సార్. ఇంటికి వచ్చి మీటర్ కట్ చేశారు. నేను పోయి ఏఐ గారిని అడిగా, ఏం సార్ ఎవరు లేంటాయని వచ్చి మీటర్లు కట్ చేశారు, ఎలా కట్ చేశారు నన్ను అడగాలి కదా నువ్వు. అడిగి నేను కట్టపోతే నువ్వు మీటర్ కట్ చేసుకోవాలి కదా, అట్లా దౌర్జన్యంగా తీసుకోబోతుంది ఏం సార్ అని అడిగితే, ఏందో నీ దిక్కుని కొన్ని చోట చెప్పుకో, నీకు ఇష్టమైన కాడ చెప్పుకో, మమ్మల్ని అయితే అడగబాకని అందరు మళ్ళుకుంటున్నారు. ఆడ ఎంతమంది వచ్చారో లైన్ మ్యాన్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ పోయిన 5 ఏళ్ళు లైన్ మ్యాన్ మాకు కంపల్సరీ కరెంటు పోతే ఫోన్ చేస్తే ప్రతి విషయానికి సమాధానం చెప్పేది. ఇప్పుడు కనీసం లైన్ మ్యాన్ లేడు మాకు. కరెంటు పోయినసారి ఉన్న ఆయనకు ఫోన్ చేస్తే నన్ను బెటర్ కొండలో వేసాడని చెప్తున్నాడు. మాకు లైన్ మ్యాన్ లేడు. మాకు ఏ విషయాలు ఎలా తెలుస్తాయి? తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు నడుదామని ఎవరు లేని టయాన్ని వచ్చి వాళ్ళ ఇష్టపక్కన అసలు ఇళ్లలో లేని టయాన వాళ్ళు వచ్చి వైర్లు తీసుకోబట్టం ఏంది, వైర్లు మీటర్లు పెరుక్కోబోతుండ్రు. అడిగితే ఏందో మీ దిక్కుని చోటు చెప్పుకోమని మాట్లాడుతుండ్రు. దానికి మీరు చర్య తీసుకొని కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. బుడంగుంట దళితవాడలో ఎటువంటి సమాచారం లేకుండా దళితులకు సంబంధించినటువంటి కరెంటు మీటర్లు కట్ చేశారు, వైర్లు కూడా ఎత్తుకుపోయారు. దీన్ని నిరసిస్తూ రాత్రి రాస్తారోకో చేశాం. ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. కేవలం విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొని లక్షల రూపాయలు బిల్లులు వచ్చిందాక వెయిట్ చేసి ఈరోజు హఠాత్తుగా దళితుల ఇళ్ల మీద పడి దాడి చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి వైర్లు తీసుకెళ్ళడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కేవలము దళితులు అన్న ఒక చిన్న చూపుతోనే ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు భావించి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి రాత్రి వాళ్ళ అంధకారంలో మగ్గిపోయేటట్టు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఆర్డీఓ గారికి చెప్పాము, ఉన్నటువంటి సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరాము. కానీ కావలపట్టణంలో ఇంతకంటే ఎక్కువ బకాయిలు ఉన్నటువంటి చోట్ల ఏ విద్యుత్ అధికారులు కూడా పోవడం వల్ల దొంగ చౌర్యం జరుగుతూ ఉంది. కరెంటుని విపరీతంగా ఆక్వరంగం పెరిగిపోయిన తర్వాత వాళ్ళు దొంగ కరెంటు వాడుతున్నారని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు లంచాలు తీసుకొని దొంగ చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు మనం చూస్తూ ఉన్నాం. మరో చోట అపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తూ లక్షల రూపాయల లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రజలకి 200 యూనిట్లు దాటితే అదనంగా బిల్లు వస్తుంది మీరు కట్టాలి అని ఎడ్యుకేట్ చేయడము, ఆ నిర్లక్ష్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా ఈరోజు దళితుల మీద పడి దాడి చేసి వేల రూపాయలు లక్షల రూపాయలు మీరు కట్టండి లేకపోతే కట్ చేస్తామనంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం.
మీటర్లను కట్ చేసి వైర్లు తీసుకెళ్లడంలో ఎక్కడుంది చట్టంలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే తొలగించినటువంటి మీటర్లన్నింటిని కూడా బిగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు దళితుల పట్ల కుల వివక్షతను పాటిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా సరే అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.